రే రవి, ఎవరో డోర్ కొడుతున్నారు పోరా. ఏహే. రవి, ఆ? ఆ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి నేను నీకోసం అన్నీ వదిలేసి వస్తే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అర్జెంటుగా లోపలికి రా, రూమ్ ఓనర్ చూస్తే చెక్కేస్తాడు. అయ్యో స్వాతి, ఇక్కడికి ఎలా వచ్చావు? ట్రైన్లో వచ్చాను. అది కాదు, మీ ఇంట్లో చెప్పొచ్చావా లేదా? లేదు, లేచిపోయి రావడానికి నా పక్కన లేవు కదా, అందుకే ఒక్కదాన్ని లేచిపోయి వచ్చా. బాబాయ్, ఇప్పుడు నేనేం చేయాలి? అది కాదు స్వాతి. ఉహుం. అరే మామ, నువ్వే కంగారు పడకురా, నేను డీల్ చేస్తాను. అయ్యో స్వాతి, నాకు మెయింటెనెన్స్కే ఇబ్బందిగా ఉంది. నువ్వు ఈ టైంలో రావటం కరెక్ట్ కాదు. అదేంటి నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, పెళ్లి చేసుకుందామని చెప్పావు? అన్నాను కానీ నాకు కొంచెం టైం కావాలి. ఏమో, నీకు జాబ్ వస్తుందని నాకు నమ్మకం లేదు. మరి నమ్మకం లేనప్పుడు ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు వచ్చావు అంటున్నా. నేను పోతా లేట్ ఒకటి. వీడితో తగలబెట్టాలని ఉన్నాడు. రే, ఆ పిల్ల వెళ్ళిపోతుందిరా. వాళ్ళ బాబు తెలిస్తే నిన్ను చెక్కేస్తారా. వెళ్ళి ఆపరా. ఓరి నాయనోయ్. వెయిట్ స్వాతి, ఆగు నేను స్వాతి, ఉండను, ఆగు వెళ్ళిపోతా. స్వాతి, నేను ఆగు ఉండను, స్వాతి. నేను ఎక్కడికి ఉండను, వెళ్ళొద్దు. వెళ్ళిపోతా. ఉండు స్వాతి, ప్లీజ్ నేను ఉండు. ఉండను, వెళ్ళిపోతా. నన్ను వదిలే, నన్ను వదులు. రే మామా, ఎక్కడికి రా? ఆగు, వరుసలొద్దు. నీ పాటు నువ్వు ఆ పిల్లని తీసుకుని చెక్కేస్తావు. తర్వాత అలబాబు వచ్చి నన్ను చెక్కేస్తాడు. అరే, తను వెళ్ళిపోతుందిలేరా. ఆహా, నేను వెళ్ళను. నువ్వు ఆగు. ఏదో జాబ్ సెట్ చేసుకుని బాగుపడతావు అనుకుంటే అమ్మాయిలు తీసుకొచ్చి సరసలాడతావా? అది నా కళ్ళ ముందరే. మీ చావ మీరు చావండి, నా చావ నేను చేస్తా. అరే అరే రే మామా, మామా, పోతున్నా. అరే అరే రే. అండ్ ఇంకో మాట, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫోన్పే, గూగుల్ పే అన్నింటిలో నేను బ్లాక్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను బ్లాక్ చేయి. బ్రతుకుంటే తర్వాత కలుద్దాం. అరే మామా, ఏంట్రా? అంటే ఆ బ్యాగ్ తనదరా. ఈ బ్యాగ్ కూడా వద్దు, నువ్వే తీసుకో. అరే అరే మామా, రెంట్ కూడా మీరే పెట్టుకోండి. ఎలా పోషించాలి? పద. అయినా ఎందుకు ఇంత త్వరగా డిసిషన్ తీసుకున్నావు? ఈ మంత్ దాటితే ముహూర్తాలు లేవని మా డాడీ మా బావకి పెళ్లి ఫిక్స్ చేశారు. అయినా నేను నీకు కాల్ చేశా, నువ్వే లిఫ్ట్ చేయలేదు. అది కాల్ లిఫ్ట్ చేయకపోవడం కాదు, నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది. కాల్స్ కూడా ఆపేశారు. అది నా పరిస్థితి. ఏమో, నువ్వు నన్ను ఎక్కడ మిస్ అయిపోతావా అని లేచిపోయి వచ్చేసా. నువ్వు ప్రతిసారి లేచిపోయిచ్చాను మాకు వింటానికి చాలా దరిద్రంగా ఉంది. అవును, నీ గోల్డ్ రింగు చైన్ ఉండాలి కదా, అవేవి? మా డాడీ వాళ్ళ బంగారం మనకెందుకని ఇంట్లో పెట్టేసి వచ్చేసా. అయినా నువ్వే నాకు పెద్ద బంగారం. ఆగాగాగు, ఈ అగ్గులు కిసులు మనకు అన్నం పెట్టవు స్వాతి. నేను రీల్స్ చేసి డబ్బులు సంపాదిస్తాలే. నీకున్న ఒక ఫాలోవరా నేను, నువ్వు రీల్ చేసి డబ్బులు సంపాదిస్తావా? వానర్ వస్తున్నాడా ఇంటికి కొమ్మ తీసి. స్వాతి, అర్జెంట్కి వెళ్దా? అది కాదు, పెంట్ హౌస్ ముందు కాకుండా పెంట్ హౌస్ పైన ఇంకో ఫ్లోర్ వేయచ్చా? పెంట్ హౌస్ పైన అవ్వకపోతే అవ్వదని చెప్పండి, లేదంటే మీకు చేత కదని చెప్పండి, అంతేగాని కోపడతారండి. పెంట్ హౌస్ మీద ఇంకో ఫ్లోరా అండి? బాగుంటది. అదేనయ్యా, పెంట్ హౌస్ పైన వేద్దాం అనుకుంటున్నా. ఏంటో పిల్లర్స్ ఉండాలంటున్నాడు. ఉండాలి కదా మరి. అవును, ఏంటి మధ్యలో రూమ్కి లవర్ని తెచ్చుకుంటున్నావంట? లవరా? కొమ్మ తీసి తెలిసిపోయిందా ఏంటి? అదే మాకు తెలిసిందిలే. జోక్. జోకా? మీలో ఒక స్పెషాలిటీ ఉందండి. జోకు మీరే వేస్తారు, నవ్వు మీరే నవ్వుతారు. అది చూసి మాకు నవ్వు వచ్చింది. ఏంటి తిట్టడా పోడా? సర్లే, రూమ్ రెంట్కే దిక్కులేదు, ఇంకా లవర్ నేను తెచ్చుకుంటావు. కరెక్ట్ కరెక్ట్. ఏంటి లోపల? ఏం లేదు, లోపల ఎవరు లేరు. ఎవరు లేరు.